ఆ 4వ వచనం మనం చూసినట్లయితే అందులో ఒక మాట చదువుతాను వినండి. కొందరు ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై. ఒకప్పుడు భక్తి పరులే, ఇప్పుడు ఏమైపోయారంట? భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతనకు దుర్వినియోగపరచుచు. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, కృపను పోగొట్టుకుంటే లేదా కృపను దుర్వినియోగపరుచుకుంటే మనం ఎంత నష్టపోతామో చెబుతాను బిడ్డలారా. 50 రోజులు 50 అంశాలు చెప్తాను, చెప్పాలి మీరు. ఫస్ట్ రోజు అంశం ఏంటంటే కృపను పోగొట్టుకుంటే కలిగే నష్టాలు. ఈరోజు అంశం ఏంటి చెప్పండి? మంచిది, జాగ్రత్తగా ఆలకించండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడికి ఉన్న పేరుల్లో ఒక పేరు ఏం పేరంటే కృపామయుడు. ఏం పేరు చెప్పండి? కృపామయుడు. మనం పాపం చేసిన వెంటనే మనల్ని శిక్షించడు. కొంతకాలం ఏం చేస్తాడు ఆయన? మారతారేమో, మారు మనసు పొందుతారేమో, సరి చేసుకుంటారేమో, సరిదిద్దుకుంటారేమో అని కొంతకాలం ఆయన ప్రతి ఒక్కరికి కొంత సమయము ఇస్తారు. అలాగే కృప అంటే ఏమిటంటే, ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా దేవుడు మన పట్ల చూపే ప్రేమను, ఇచ్చే ఆశీర్వాదమును, ఇచ్చే ఆధిక్యతను కృప అని కూడా చెప్పుకోవచ్చు. బైబిల్లో చాలా మంది భక్తులకి దేవుడు కృప చూపించాడు. చాలా మంది దీనులకి దేవుడు కృప చూపించాడు. చాలా మంది అలుపులకి దేవుడు కృప చూపించాడు. దేవుడు కృప చూపించిన తర్వాత అలుపులు కూడా అధికులైపోయారు, సామాన్యులు కూడా అసామాన్యులైపోయారు, దీనులు కూడా గొప్పవారు అయిపోయారు. అంటున్నారా భక్తులారా? ఉదాహరణకి బైబిల్లో ఈరోజు ఒక వ్యక్తిని మీ ముందు తీసుకొస్తాను. అతని పేరు సౌలు. అతని పేరు ఏం పేరు చెప్పండి? సౌలు. ఇతను గాడిదలు కాసుకునేవాడండి. ఏం కాసుకునేవాడు? గాడిదలు మేపుకునేవాడు. ఈ గాడిదలు మేపుకునే వాడికి దేవుడు కృప చూపించాడండి. గాడిదలు మేపుకునేవాడు ఒక దేశానికి రాజు అవ్వగలడా? చెప్పాలి. అవలేడు. కేవలము అతని గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టి ఈ గాడిదలు మేపుకునే, గాడిదలు కాచుకునే సౌలుని తీసుకెళ్ళి ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజు చేశాడు. అతని పేరేం పేరు చెప్పండి? అతని పేరేం పేరు? సౌలు. గాడిదలు కాసుకునే ఒకరిని తీసుకెళ్ళి దేశానికి రాజును చేశాడంటే దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలండి? దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? అవునంటారా కదంటారా? మాట్లాడలేదు మీరు. ఇప్పుడు మనం తీసుకెళ్ళి దేశానికి చక్రవర్తిని చేశాడు అనుకోండి, మన దేశానికి చక్రవర్తి అయిపోయిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టొచ్చా? ఎంత